హలో ఫ్రెండ్స్, ఫస్ట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన మన చిరంజీవి గారికి పెద్ద కంగ్రాచులేషన్స్. 537 సాంగ్స్, 24,000 డాన్స్ మూవ్స్ అండ్ 156 మూవీస్ తో కుమ్మేశారు. సో చిరంజీవి గారి మీకు ఏ మూవీ, ఏ సాంగ్, ఏ స్టెప్ ఇష్టమో ఈ వీడియో కమెంట్ లో యాడ్ చేయండి. మీరు కూడా నాలాగా చిరు ఫ్యాన్ అయితే చిరంజీవి గారికి మీ విషెస్ ని కమెంట్ లో యాడ్ చేయండి. ఇంకా ఈ రోజు బ్యాంకాక్ లోని ఐకాన్ సిఎం మాల్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అండ్ మీరు నాకు ఒక 1 minute టైం ఇవ్వండి. ఈ 1 minute కనుక మీకు నచ్చితే మీరు ఈ వీడియో కంటిన్యూ చేయండి, నచ్చకపోతే ఇంకా ఆపేసేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు లైక్స్ అండ్ కమెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి. నచ్చితే నచ్చిందని చేయండి, నచ్చకపోతే నచ్చలేదని చేయండి. సో ఇంకా మొదలెడదామా? ఐకాన్ సిఎం ఈ ట్రైలర్ చూసాక డిసైడ్ అవ్వండి ఈ వీడియో చూడాలో లేదో. సో ఖచ్చితంగా కమెంట్ మాత్రం యాడ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్స్ పై నేను వర్కౌట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ లో ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. వచ్చేసి ఈ బోర్డు యొక్క డే పాస్ తీసుకొని ఈ చావో ఫ్రాయా రివర్ మీదుగా వెళ్తున్నాం ఐకాన్ సిఎం మాల్ కి. ఈ డే పాస్ అనేది ఎలా తీసుకోవాలో ఫస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇక్కడ పైన ఐ బటన్ లో లింక్ ఇచ్చాను. ఈ ఒక్క డే పాస్ తో ఇలా మనం ఎన్నో స్కై స్క్రాపర్స్ చూసుకుంటూ ఈ బోట్ జర్నీని అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఈ రోజు ఐకాన్ సిఎం మాల్ కి కూడా అలాగే వెళ్తున్నాం. చూస్తే మొత్తం క్లౌడీగా ఉంది, వర్షం పడే ఛాన్స్ 100% ఉంది. వీడైతే ఏదో రేసింగ్ కి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మనం ఇంకా కిందికి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా ఎంజాయ్ చేద్దాం మన జర్నీని. అలా చూస్తుండగానే మనకి ఇంకా వచ్చేసింది ఐకాన్ సిఎం మాల్ కూడా. సో ఇక్కడ మనం దిగాల్సింది, బట్ రెయిన్ మాత్రం కుమ్మేస్తుంది. చూడాలి ఎంతసేపు పడుతుందో ఇది తగ్గడానికి. బోట్ దిగేసిన 10 minutes కి ట్రైన్ అయితే స్టాప్ అయింది. సో మనం ఇంకా వెళ్ళిపోదాం ఐకాన్ సిఎం మాల్ లోపలికి. సో వచ్చేయండి నాతో పాటు మీరు కూడా. అన్ని మాల్స్ లో లాగానే ఇక్కడ కూడా ఇంటీరియర్ మాత్రం అదిరిపోయింది. సో మనం చెక్ చేస్తున్నాం ఇక్కడ మనకి ఏదైనా రూట్ మ్యాప్ అయినా దొరుకుద్దో చూడడానికి. ఎందుకంటే మనకి వెళ్లాల్సింది మెయిన్ గా ఏమేమి ఎక్కడున్నాయో ఫస్ట్ తెలుసుకోవాలి. దొరికిపోయింది మనకి ఇక్కడ ఈ బిల్డింగ్ మ్యాప్ అయితే దొరికినట్టుంది. సో మనకి ఈ మ్యాప్ లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ సూక్ సిఎం మాల్ అని కూడా ఉంది కదా. సో దీని అది సూక్ సిఎం మాల్ అని కూడా అంటారు. సో ఇక్కడ మనకి అన్ని బ్రాండ్స్ ఏవేవి స్టోర్స్ ఉన్నాయో ఆ లిస్ట్ ఉంది. అండ్ ఏ ఫ్లోర్ లో ఏది ఉందో కూడా తెలిసిపోతుంది. అండ్ మనం ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాస్త ముందుకెళ్ళగానే ఇలా పీకాక్స్ తో మాత్రం ఫ్లవర్ డెకరేషన్ అదిరిపోయింది. ఇంకా ఒకసారి ఒక లుక్ వేద్దాం అసలు ఏమేమి షాప్స్ ఉన్నాయి. అలా ఊరికి తిరిగేద్దాం ఒక 1 minute లో. ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద బ్రాండ్స్వి అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చీప్ అనమాట. మనకి ఈ చీప్ మెటీరియల్ మనం కొనం కదా. సో ఇంకా ఊరికి అలా చూసేసి పక్కకు వచ్చేసాం మనమైతే. మాల్ మాత్రం చాలా బాగుంది. పైన రూఫ్, కింద ఫ్లోర్ రెండు మెరిసిపోతున్నాయి. అండ్ పైన లైట్స్ అయితే ఇక్కడ అదిరిపోయాయి. ఇంకా ఇలా చీప్ మెటీరియల్ అమ్మే వాళ్ళ దగ్గర మనకు వద్దని చెప్పేసి మనమైతే కిందికి వెళ్ళిపోతున్నాం. ఏమేమి ఉన్నాయో కింద ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మ్యాటర్ మొత్తం కిందే ఉంది. మనం ఏదో పైనకి ఊరికే అలా చూద్దామని వచ్చామంతే. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడ చూద్దాం మన ఫుడ్ స్టాల్స్ ని ఏమేమి ఉన్నాయో. ఇక్కడ ఈ డెకరేషన్ మాత్రం అదిరిపోయింది. ఈ సూక్ సియామ్ సింబల్, దాని తర్వాత ఈ సెటప్ మాత్రం సూపర్ గా ఉంది.
మొదటగా ఇలా కొబ్బరి బొండాలు, ఫ్రూట్స్, జ్యూసెస్ తో స్టార్ట్ చేసాం. కానీ ఎక్కడికి వెళ్తుందో మీరే చూడండి లాస్ట్ వరకు. ఇక్కడ కనబడే థాయ్ బాట్ ప్రైస్ ని మీరు జస్ట్ 2.5 తో మల్టిప్లై చేయండి, మన ఇండియన్ ప్రైస్ వస్తుంది. మన ఏఎన్ఆర్ వచ్చేసి చెక్ చేసుకోవచ్చు ఈజీగానే. ఇక్కడ ఇతను మాత్రం నీట్ గా కొబ్బరి బొండానికి గుండు చేసేస్తున్నాడు. సో నీట్ గా అదంతా తీసేసి దాన్ని ఒక బౌల్లో పెట్టేసి మనకి ఇస్తున్నారు. అరౌండ్ 100 బాట్స్ అంటే 250 రూపీస్ దే ఆర్ చార్జింగ్ ఫర్ దిస్. ఇక చాలు అనుకున్నారా వెజ్ ఆప్షన్స్? సో ఇంక నాన్ వెజ్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి ఇదేంటో నేను చెప్పను, అదేంటో మనకు కూడా తెలియదు. సో ఇక్కడ మాత్రం చాలా రకాల సీ ఫుడ్స్ మాత్రం పెట్టేశారు. ఒక్కసారి వాటి ప్రైసెస్ ని చెక్ చేయండి మీరు కూడా. ఇక్కడ 60 నుంచి 100 బాట్స్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇంకో ప్లేస్ కి. ఇక్కడ ఏదో కలర్ఫుల్ గా ఉంది. ఇది వచ్చేసి ఆక్టోపస్ 200 బాట్స్ అంటే 500, అండ్ స్క్విడ్ 200 బాట్స్, అండ్ క్రాబ్ 350 బాట్స్, అండ్ లాబ్స్టర్ 1500 బాట్స్, ఆయిస్టర్ 100 బాట్స్ ఈచ్. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 150 బాట్స్ ఉన్నాయి ఇక్కడ ఉండే అన్ని వెరైటీస్ కూడా. అండ్ మనకి లాస్ట్ లో ష్రింప్ మాత్రం ప్లేట్ వచ్చేసి 400 బాట్స్ ఉంది, అండ్ విచ్ ఇస్ 1000 రూపీస్. సో అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే అంత నార్మలే అనుకున్నాను. ఇక్కడ చూస్తే చికెన్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇదేదో డిఫరెంట్ గా ఉంది, పెద్ద పెద్ద మీట్ ఉంది, ఏంట్రా అనుకున్నాను. ఇక్కడికి వచ్చి ముందుకెళ్ళి చూస్తే పోర్క్ అండి. వావ్, చూడ్డానికి మాత్రం భలేగా ఉంది. అండ్ ఇక్కడ కొందరు కిడ్స్ అయితే ఇంత ఎక్సైట్ అవుతారని నేను అసలు అనుకోలేదు. ఆ బొడ్డ చూడండి, ఆ పోర్క్ మీట్ కోసం చాలా ఎక్సైట్ అయిపోయింది. అండ్ వీడైతే ఏకంగా దానికి ఏదో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేస్తున్నాడు. ఇక్కడ కష్టం అని చెప్పేసి నేను అలా ముందుకెళ్ళిపోయాను. పక్కెళ్ళి బాబు అన్నారు. అలా పక్కకి వెళ్ళి చూస్తే ఏంట్రా ఇక్కడ చూస్తే తోక ఏదో ఉంది, ఏంట్రా అని అనుకున్నాను. కళ్ళు కొద్దిగా బ్లర్ అయ్యాయి, అంత సరిగా ఏం కనబడలా ఏంటా సరిగా. దాని తర్వాత కొద్దిగా కళ్ళు తుడుచుకుని చూస్తే షాక్ అయిపోయాను. అది ఒక క్రొకడైల్ మొత్తాన్ని తీసుకొచ్చి బార్బెక్యూ చేసి ఇక్కడ దాన్ని మీట్ గా అమ్మేస్తున్నారు కూడా. మనల్ని తినే క్రొకడైల్ మీట్ ని మీరు కూడా తినొచ్చు కేవలం 100 బాట్స్కే. సో ఇక్కడ చూసారు కదా, అక్కడ క్లీన్ గా స్పైసీ క్రొకడైల్ వచ్చేసి జస్ట్ ఫర్ 100 బాట్స్. సో మీరు కనుక ఓకే అనుకుంటే ట్రై చేయొచ్చు. నేను మీట్ని ట్రై చేయలేదు, కానీ ఇలా దాన్ని ముట్టుకుని మాత్రం చూశాను. చాలా గట్టిగా ఉంది. నా పక్కనోడైతే దాని ముక్కులో, మూతులు అన్నిట్లో ఏలు పెట్టేస్తున్నాడు. అండ్ దాని పళ్ళు కూడా ఎంత షార్ప్గా ఉన్నాయో టెస్ట్ చేశాడు మనోడైతే. ఇంకా క్రొకడైల్తో పాటు మిగతా మీట్స్ కూడా అమ్మేస్తున్నారు. సో చూసుకొని తినాలి. ఇటువంటి ప్లేస్లో వచ్చిగా రాగానే కలర్ఫుల్గా ఉందని ఏ మీట్ పడితే ఆ మీట్ తినకండి. అదేంటో ఫస్ట్ తెలుసుకోండి, దాని తర్వాత ట్రై చేయండి. ఇంకా అలా వెళ్తుంటే ఈవిడేంటి మంచి డ్యాన్స్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అన్నీ కూడా ఐటమ్స్. సో అలా చూసుకుంటే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ లాబ్స్టర్, కొన్ని ష్రింప్ అవన్నీ ఏవైతే పెట్టారో సో అవి ఆన్ ఆర్డర్ మాత్రం మీకు కుక్ చేసి ఇస్తారు. సో అరౌండ్ 1800 బాట్స్ అంటే మీకు దాదాపు ఒక 4000 అవుతుంది. అలా మొత్తానికి మనం చూసేవి, చూడలేనివి అన్నీ చూసుకుంటూ మనమైతే ముందుకెళ్ళిపోయాం. ఇక్కడ ఏదో కాఫీ ఉన్నట్టుంది, అండ్ ఇక్కడ ఏదో జెల్లీస్ లాగా పెట్టారు. ఇది నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు, బట్ మీకేంటో అది తెలిస్తే కామెంట్ చేయండి. ఇక మనం ఆర్డర్ చేసిన ఫుడ్ని అలా తినుకుంటూ వీళ్ళ సాంగ్స్ని ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా కూర్చోవచ్చు ఈ ప్లేస్లో. ఇక మనం తీసుకుంది కూడా ఇక్కడ లంచ్ ఫినిష్ చేసి ఇంకా బయలుదేరదాం. అండ్ నేనైతే చికెన్ ఐటమే ఆర్డర్ చేశాను. అండ్ అలా ఫినిష్ చేసేసి ఇంకా బయలుదేరుతాను నేను కూడా ఇక్కడ నుంచి.
ఇక్కడ కొన్ని స్నాక్ ఐటమ్స్ అండ్ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అయితే ఉన్నాయి. మన దగ్గర దొరకని కొన్ని స్పెషల్ ఫ్రూట్స్ ని మాత్రం మనం థాయిలాండ్ లో ట్రై చేసాం. అది వీడియో సపరేట్ గా పెడతాను నేను మీకు. సో కింగ్ ఆఫ్ ఫ్రూట్ డ్యూరియన్ ఉంది ఇక్కడ, అండ్ క్వీన్ ఆఫ్ ఫ్రూట్ ఏంటో మీరు ఇక్కడ నాకు కమెంట్ లో చెప్పండి. అండ్ మీరులో ఎంతమంది ఈ థాయిలాండ్ లో ఉండే ఫ్రూట్ వెరైటీస్ ని ఆల్రెడీ మీరు టేస్ట్ చేశారో అది ఒకసారి కమెంట్ చేసి చెప్పండి ఒకసారి. ఓవరాల్ గా ఐకాన్ సిఎం మాల్ మాత్రం అదిరిపోయింది. అండ్ మెయిన్ గా ఈ ఫుడ్ స్టాల్స్ అనేది చాలా పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకా బ్రాండెడ్ స్టోర్స్ అంటే మనకన్నీ అవి చీప్ మెటీరియల్ కనుక మనం దాంట్లో పెద్ద కొనం. ఇక్కడ ఈ ఏరియాలో సూపర్ గా ఉంది చూడడానికి మాత్రం. ఇది ఏం లేదు, జస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ వైర్ లాగా ఉంది, దాని అలా పెట్టేశారు పైనుంచి కిందికి. అండ్ పైనుంచి జస్ట్ వాటర్ డ్రాప్లెట్స్ వేస్తున్నారు, అది ఆ వైర్ ని ఫాలో అవ్వకుంటూ మంచి డిజైన్ అనేది క్రియేట్ చేసింది. హ్యాట్స్ ఆఫ్ టు దట్ డిజైన్. ఐకాన్ సీఎం మాత్రం నిజంగా ఒక పెద్ద ఐకాన్ అనే చెప్పుకోవాలి. ఈ రివర్ కి పక్కకే మనకి సూపర్ లొకేషన్ లో ఉంది. అండ్ రియల్లీ ఒకసారి ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అయితే నిజంగా అదిరిపోయింది. అండ్ నైట్ వ్యూ లో అయితే ఇంకా మెరిసిపోతుంది, ఒక్కసారి చూడండి. ఐకాన్ సీఎం ఆనుకొని ఉన్నటువంటి ఈ ట్విన్ టవర్స్ కూడా నైట్ లైట్స్ వెలుగులో మెరిసిపోతున్నాయి. అండ్ రియల్లీ ఈ లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది ఈ రివర్ బోట్ జర్నీలో నుంచి చూస్తుంటే. మీరు కూడా బ్యాంకాక్ లో ఉన్నప్పుడు ఈ ఫుల్ డే పాస్ ఈ బోట్ జర్నీది తీసుకొని బ్యాంకాక్ లో ఉన్నటువంటి చాలా ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇది జస్ట్ 270 రూపీస్కే వస్తుంది. అది మీరు ఫస్ట్ వీడియోలో నేను ఇక్కడ ఐ బటన్ లో ఇచ్చాను, దాన్ని చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది అది ఎలా బుక్ చేసుకోవాలో. సో ఆ విధంగా మొత్తానికి మనం రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మీరు రిటర్న్ వెళ్తుంటే ఈవినింగ్ టైంలో మాత్రం వాటర్ అండ్ టెంపుల్ లైట్స్ తో అదిరిపోతుంది. మీరు అలా ఈ వ్యూస్ ని ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఈ వాటర్ అండ్ డ్రోన్ వ్యూస్ తో ఫుల్ వీడియో ఉంది, ఇక్కడ ఐ బటన్ లో ఉంది, చెక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన వాట్ ఫో టెంపుల్, అదే రిక్లైనింగ్ బుద్ధా టెంపుల్. ఇది కూడా మనం ఎక్స్ప్లోర్ చేసాము. సో ఈ వీడియో కూడా మీకు ఇక్కడ ఐ బటన్ లో ఇస్తున్నాను అండ్ ఎండ్ కార్డ్ లో కూడా ఇస్తాను. సో ఖచ్చితంగా వాట్ అరుణ్ టెంపుల్ అండ్ వాట్ ఫో కూడా ఎక్స్ప్లోర్ చేయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత. నైట్ లో మాత్రం ఇలా అద్భుతంగా ఉంటుంది. బ్యాంకాక్ లో ఈ రివర్ చుట్టుపక్కలే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ మీకు లైటింగ్స్ తో కూడా అదిరిపోతుంది ప్రతి ఒక్క లొకేషన్ కూడా. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చే వీడియోకి ట్రైలర్ అనేది ఇక్కడ యాడ్ చేశాను లాస్ట్లో. బ్యూటిఫుల్ ఏషియాటిక్ రివర్ ఫ్రంట్ అనేది మనం కవర్ చేసాం దాంట్లో. సో ఆ ట్రైలర్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ.